ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 2వ భాగం 52వ అధ్యాయం. మహాసమాధి తదనంతరం. ప్రథమ పరిచ్ఛేదం. వరాహనగర మఠం. శ్రీరామకృష్ణులు 1886వ సంవత్సరం ఆగస్టు 16 సోమవారం నాడు మహాసమాధి చెందారు. ఆయన కనుమరుగవడంతో మనస్సు కలత చెందిన యువ శిష్యులు, భక్తులు దుఃఖసాగరంలో మునిగిపోయి నౌకాభంగంలో చిక్కుబడిపోయిన వారిలా తయారయ్యారు. శ్రీరామకృష్ణులు జీవించిన కాలంలో ఆయన సేవలో పాల్గొన్న కారణంగా ఏ ప్రగాఢ ప్రేమతో పెనవేసుకుని పోయి ఉన్నారో అదే ప్రగాఢ ప్రేమ ఇప్పుడు వారిని పెనవేసుకునే ఉంది. మార్గదర్శిగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా కనుమరుగవడం వారిని భయోత్పాతంలో ఉంచింది. అయినప్పటికీ ఒకే లక్ష్యంతో జీవించిన వారు ఒకరినొకరు అనునయించుకుని శ్రీరామకృష్ణుల పట్ల కలిగి ఉన్న ప్రేమపాసంతో కట్టుబడి కలిసికట్టుగా ఉన్నారు. సామాన్య ప్రజల నుండి వారి స్థితి విభిన్నంగా ఉంది. సంసార జీవితం గడపడం అన్నది వారికి అసాధ్యంగా తోచింది. లౌకికులతో మాట్లాడడం, మెలగడం వారికి వేదనాభరితం అయింది. శ్రీరామకృష్ణుల గురించి మాట్లాడడంలో మాత్రమే వారు ఆసక్తులై ఉన్నారు, ఆనందం చెందేవారు. ఇతరులతో మాట్లాడడం వారికి రుచించలేదు. ఆయన్ను మనం మళ్ళీ దర్శించాలి కదా, ఆయన్ను దర్శించడం ఎలా అన్నదే వారి ఏకైక ఆలోచన. మనోవ్యాకులతతో భగవంతుని పిలిస్తే ఆయన ఆ నిజమైన పిలుపుకు చెవొగ్గి సాక్షాత్కరిస్తాడు అని శ్రీరామకృష్ణులు వచించి ఉన్నారు. తమ పిలుపు హృదయపూర్వకమైనదైతే ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు అనే భావాన్నే అహర్నిశలు వారిలో పాదుకొని ఉంది. సుషుప్తావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ ఎడతెగక కొనసాగింది. ఏకాంతంలో వారు పసిపిల్లల వలె శ్రీరామకృష్ణులను తలుచుకొని విలపించారు, ఖిన్నులయ్యారు. ఆయన ఆలోచనల్లో లీనమై కలకత్తా వీధులలో తిరిగాడారు. ఈ విషయంగా శ్రీరామకృష్ణులు ఒకసారి మాతో, నేను గతించాక మీరందరూ కలత చెంది విలపిస్తూ వీధుల్లో తిరుగుతారు అని తలచినప్పుడు బాధ కలుగుతోంది. ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి మనస్కరించడం లేదు అని చెప్పి ఉన్నారు. భగవంతునిలా మనలను సంరక్షించిన ఆయన నేడు లేరు, కానీ మనం జీవిస్తూనే ఉన్నామే. ఈ అశాశ్వత ప్రాపంచిక జీవితంలో ఇంకా బతకవలసి వస్తోందే అనుకుంటే ఈ నిలకడలేని ప్రాపంచిక జీవితాన్ని త్రోసిరాజనవచ్చు. కానీ అలా ఎక్కడ చేస్తున్నాం? ఇంకా జీవిస్తూనే ఉన్నామే. ఇది ఆశ్చర్యకరమే అని పదే పదే యోచించి మనోక్షోభ చెందారు ఆ యువ శిష్యులు. సన్యాస జీవితానికి శ్రీరామకృష్ణులే ఎంపిక చేసిన ఈ యువసింహ సదృశులు హృదయాంతరాలలో సంపూర్ణంగా త్యజించిన వారై ఉన్నప్పటికీ విధివిహితంగా సన్యాసం స్వీకరించలేదు. కాబట్టి కాశీపూర్లో బస చేసి రేయింపవళ్ళు శ్రీరామకృష్ణులకు సేవ చేస్తూ వచ్చిన అంతరంగ భక్తులైన ఈ యువకులలో అత్యధికులు శ్రీరామకృష్ణ మహాసమాధి అనంతరం గత్యంతరం లేక తమ ఇచ్చకు మారుగా ఇళ్లకు తిరిగి వెళ్లారు. ఎవరిని సన్యాస జీవితానికి వలసిన కాషాయ వస్త్రాదులను చేపట్టమని శ్రీరామకృష్ణులు చెప్పలేదు. వారిని ఇంటి పేర్లతోనే జనం ఇంకా పేర్కోసాగారు. కానీ వారి హృదయాలలో శ్రీరామకృష్ణులు రగిలించిన వైరాగ్య జ్వాల జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూనే ఉంది. వీరిలో ఒకరిద్దరికి వెళ్ళటానికి చోటంటూ ఏదీ లేదు. శ్రీరామకృష్ణుల ప్రేమకు అనుగ్రహానికి పాత్రుడు, ఉదారుడు అయిన సురేంద్రుడు వీరితో ఇలా అన్నాడు: మీరు ఎక్కడికి వెళ్తారు? ఒక ఇంటిని అద్దెకు తీసుకుందాం. అక్కడ శ్రీరామకృష్ణులకు మందిరాన్ని ఏర్పాటు చేద్దాం, ఆరాధిద్దాం. గృహస్థులమైన మేము సంసారంలో భార్యాపిల్లలతో చిక్కుబడి ఉంటే మా పరిస్థితి ఏమవుతుంది? అందుకే శాంతి నిమిత్తం మేము తరచూ అక్కడకు వస్తాం. కాశీపూర్ ఉద్యాన గృహంలో శ్రీరామకృష్ణులు వసించి ఉన్నప్పుడు కొంత మొత్తం నేను ఇస్తూ వచ్చాను. అదే మొత్తాన్ని మీకు ఇప్పుడు సంతోషంగా ఇస్తాను. మీ ఖర్చులకు ఉపయోగపడుతుంది. ఈ ఏర్పాటు మేరకు బారానగర్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకోబడింది. ఇదే కాలాంతరంలో సాధువులు జీవించే ఒక మఠంగా, సన్యాసులు బస చేసే స్థలంగా, ఒక సన్యాసి మఠంగా రూపొందింది. మొదట కొన్ని నెలలకు సురేంద్రుడు 30 రూపాయల చొప్పున ప్రతీ నెల ఇస్తూ వచ్చాడు. క్రమంగా ఒకరి వెంట ఒకరుగా ఇతరులు కూడా రావడంతో దాన్ని 60 రూపాయలుగా పెంచి ఇస్తూ వచ్చాడు. పిదప 100 రూపాయలుగా హెచ్చించాడు. ఒక నెల ఇంటి అద్దె 11 రూపాయలు.
వంటవానికి నెల జీతం 6 రూపాయలు. మిగిలిన పైకం తిండి కోసం వెచ్చించేవారు. కాశీపూర్ ఉద్యాన గృహం నుండి శ్రీరామకృష్ణులు ఉపయోగించిన పరుపు, ఇతర సామాన్లన్నీ చిన్నగోపాల్ తీసుకువచ్చాడు. అక్కడ వంట చేసిన బ్రాహ్మణుడే ఇక్కడ వంటవానిగా నియమింపబడ్డాడు. మొట్టమొదట మఠంలోకి వచ్చి నిరంతరంగా బస చేసిన వ్యక్తి పెద్ద గోపాల్. శరత్ కొన్ని రాత్రులు బస చేశాడు. ఆరంభంలో శరత్, శశి, బాబూరాం, నిరంజన్, కాళీలు అవకాశం చిక్కినప్పుడల్లా వస్తూ పోతూ వచ్చారు. బృందావనం నుండి తిరిగి వచ్చిన తారక్ నిరంతరంగా మఠంలో బస చేయసాగాడు. మఠం ఆరంభకాలంలో రాకాల్, యోగిన్, లాటు, కాళీ మొదలైన వారు మాతృదేవితో బృందావనం వెళ్ళి ఉన్నారు. కాళీ నెల రోజుల్లోనే తిరిగి వచ్చాడు. తారక్ కొన్ని నెలల తర్వాత తిరిగి వచ్చాడు. యోగిన్, లాటూలు 1 సంవత్సరం తర్వాత తిరిగి వచ్చారు. వీరందరూ మఠానికి తరచూ రాసాగారు. కొంతకాలం గడిచాక నరేంద్రుడు, రాకాల్, నిరంజన్, శరత్, శశి, బాబూరాం, యోగిన్, తారక్, కాళీ, లాటు మొదలైన యువకులు సన్యాస జీవితం పరిగ్రహించారు. శారదా ప్రసన్నుడు, సుబోధ్ కొంతకాలం తరువాత వచ్చి సన్యాసం పుచ్చుకున్నారు. తపస్సుకై టిబెట్ వెళ్ళి ఉన్న గంగాధర్ తిరిగి రాగానే మఠంలో చేరాడు. ఈతడే కాశీలోని విశ్వనాథుని ఆలయంలో సాయంత్రహారతి సమయంలో గానం చేసే స్తోత్రాన్ని జయ ఓంకార జయ ఓం భజ శివ ఓంకార బ్రహ్మ విష్ణు సదాశివ హర 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 మహాదేవ తపస్సుకై సోదర శిష్యులకు నేర్పించాడు. ఇతడికి నరేంద్రుడంటే అపరిమిత ప్రేమ. తరచూ వస్తూ పోతూ ఉన్న హరి కొంతకాలం గడిచాక మఠంలో చేరాడు. శ్రీరామకృష్ణులు గుర్తించిన యువ సన్యాసుల సంఖ్య ఈతడితో పూర్తయింది. గృహస్థ భక్తులు తరచూ మఠానికి వచ్చి యువ సన్యాసులను చూసిపోతూ ఉన్నారు. వారితో కలిసి ధ్యానం చేస్తూ, శాస్త్రాలు అధ్యయనం చేస్తూ కొన్ని గంటలు, కొన్ని వేళల్లో, కొన్ని రోజులు సైతం గడిపేవారు. సురేంద్ర, నువ్వు ధన్యుడవు. మొట్టమొదట ఈ మఠం నీచే స్థాపింపబడింది. దీని స్థాపనకు నీ ఇచ్చే కారణం. నిన్ను పరికరంగా చేసుకుని శ్రీరామకృష్ణుల మూలమంత్రమైన కామినీ కాంచన పరిత్యాగ చిహ్నం అమరింది. పరిశుద్ధాత్ములైన నరేంద్రుడు మొదలైన యువ సన్యాసుల ద్వారా అమరమైన హైందవ ధర్మాన్ని జనం ముందు నెలకొల్పారు శ్రీరామకృష్ణులు. సోదరుడా, నీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోగలరు? ఆ యువ సన్యాసులు అనాథల్లా నువ్వు ఎప్పుడు వస్తావు అని నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నేడు ఇంటి అద్దె చెల్లించినందున డబ్బంతా అయిపోయింది. తినడానికి తిండి లేదు. నువ్వు వస్తే తిండికి ఏర్పాటు చేస్తావు. నువ్వు ఎప్పుడు వస్తావు అని ఎదురు చూస్తూ ఉన్నారు. నీ అనురాగాన్ని, దేన్ని ఎదురు చూడని సేవను తలుస్తే ఎవరి కళ్ళ వెంట అశ్రువులు స్రవించవు. సురేంద్రుడు నిజంగానే పుణ్యపురుషుడు. శ్రీరామకృష్ణుల పేరిట ప్రపంచవ్యాప్తంగా మఠాలు విలసిల్లటానికి పునాది వేసింది ఈతడే అనవచ్చు. శ్రీరామకృష్ణుల పట్ల అతడు కనబరిచిన ప్రేమ, అతడిలోని ఉదారతే ఈ ఉన్నతులైన యువకులు సన్యాస జీవితం స్వీకరించడానికి బాసటగా నిలిచింది. వీళ్ళు తమ ఉపదేశాలను స్వీకరించి కామినీ కాంచనాలను పరిత్యజించి భగవన్మార్గంలో వెళ్ళడానికి ఒక పరికరంగా సురేంద్రుని ఉపయోగించుకున్నారని చెప్పవచ్చు. ఇలా ఆరంభమైన మఠం వరాహనగర మఠంగా పేర్కోబడింది. నరేంద్రుడు, రాకాల్ మొదలైన యువ సన్యాసులలో వివేక వైరాగ్య జ్వాల తీవ్రంగా రగులుకున్నది. ఒకసారి రాకాల్ను ఇంటికి తోడ్కొని పోవడానికి అతడి తండ్రి వచ్చినప్పుడు తిరిగి పోవడానికి అతడు నిరాకరించాడు. ఆయనతో, మిమ్మల్ని నేను, నన్ను మీరు మరిచిపోయేలా భగవంతుడు అనుగ్రహించుగాక అని అన్నాడు. కామినీ కాంచనాలను మనం అందరం పరిత్యజించాలి అన్నదే శ్రీరామకృష్ణుల ఆదేశం. మనం ఇంటికి తిరిగి వెళ్ళడమా అంటూ వాళ్ళు తమలో తాము మాట్లాడుకున్నారు. పరిత్యాగంలో ఆసక్తిపరులై పరిత్యాగమనే పర్వతాగ్రాన్ని అధిరోహించిన వారిలా ఈ యువకులు విరాజిల్లారు. శ్రీరామకృష్ణులు వినియోగించిన వస్తువులు బలరాం ఇంటి నుండి కూడా మఠానికి తీసుకువచ్చారు. పూజామందిరంలో శ్రీరామకృష్ణులను అనునిత్యం వారు ఆరాధించసాగారు. ముప్పొద్దులా ఆయన పూజలో శశి నిమగ్నుడైనాడు.
మఠ నిర్వహణ బాధ్యతను నరేంద్రుడు స్వీకరించి మఠాధిపతిగా కూడా అతడే వ్యవహరించసాగాడు. తమ సోదర శిష్యులతో అతడు నిష్కామకర్మ అని గీత వచించేది జపం, ధ్యానం మొదలైనవే తప్ప లౌకిక కర్తవ్యాలు కావు. ఈ సాధనలే మనకు కావలసినవి, మనం అనుష్ఠించ తగ్గవి. ఇవి లేకుంటే మనకు భగవద్దర్శనం కాకుండానే నిరర్ధకులుగా నశించిపోతాం అంటూ పదే పదే హెచ్చరించేవాడు. సోదర శిష్యులు తమ ఆధ్యాత్మిక పురోగతికి నరేంద్రుణ్ణే ఆసరా చేసుకున్నారు. ఆ యువ సన్యాసులు తమను దానవులని అంటే శివగణాలని వ్యవహరించుకోసాగారు. వారంతా కూర్చునే ఆహ్వానితుల గదిని దానవుల గది అని పిలిచేవారు. మేడ మీద దక్షిణమూలనున్న ఒక గదిని ఏకాంతంలో ధ్యానం చేయడానికి, అధ్యయనానికి కేటాయించారు. కాళీ ఈ గదిలోకి ప్రవేశించి తలుపులు మూసుకుని చాలాసేపు ఉండిపోవడం కద్దు. కనుక ఈ గదిని కాళీ తపస్వి గది అని పిలిచేవారు. ఈ గదికి ఉత్తరాన ఉన్న గది పూజామందిరం. దాని తరువాతిది నైవేద్యం తయారు చేసే గది. ఈ గదిలో కూర్చుని కూడా హారతిని తిలకించవచ్చు. భక్తులు సామాన్యంగా ఇక్కడ నుండే శ్రీరామకృష్ణులకు ప్రణామం చేస్తారు. నైవేద్యం తయారు చేసే గదికి ఉత్తరాన దానవుల గది ఉంది. ఇది విశాలమైన గది. మఠ సోదరులు ఇక్కడే సమావేశం అవుతారు. భక్తులు, అతిథులు వస్తే వారిని ఇక్కడే ఆహ్వానించేవారు. ఈ గదికి పక్కన కాస్త ఉత్తరాన ఇంకొక చిన్న గదిలో భక్తులు భుజిస్తారు. ఆహ్వానితుల గదికి తూర్పున ఒక వసారా ఉంది. పర్వదినాలలో భక్తులు ఇక్కడే భోజనం చేసేవారు. వసారాకు ఉత్తరాన వంటగది ఉంది. పూజామందిరానికి, కాళీ తపస్వి గదికి తూర్పున ఒక వసారా ఉంది. దాని నైరుతి మూలాన వరాహనగర సొసైటీ గ్రంథాలయం ఉంది. ఈ గదులన్నీ మేడ మీద ఉన్నాయి. కాళీ తపస్వి గదికి, గ్రంథాలయానికి మధ్య మేడ మీదకు దారి తీసే మెట్లు ఉన్నవి. అదేవిధంగా భోజనశాల పక్కన డాబా మీదకు దారి తీసే మెట్లు ఉన్నవి. నరేంద్రుడు తక్కిన సోదర శిష్యులు ఈ మెట్ల గుండా కొన్ని సమయాల్లో సాయంత్రం వేళ డాబా మీదకు వెళ్ళేవారు. అక్కడ కూర్చుని దైవ సంబంధమైన విషయాలు మాట్లాడుకోవడం కద్దు. శ్రీరామకృష్ణుల ఉపదేశాలు, శంకరులు, రామానుజులు, యేసు, భారతీయ పాశ్చాత్య తత్వశాస్త్రాలు, వేదాలు, పురాణాలు, తంత్రాలు మొదలైన వాటి గురించి చర్చించి ఆనందించేవారు. దానవుల గదిలో కూర్చుని నరేంద్రుడు తన సుమధుర కంఠంతో పాడేవాడు. శరత్ మొదలైన వారికి పాటలు నేర్పేవాడు. కాళీ వాయిద్యం వాయించడం నేర్పాడు. ఆ గదిలో నరేంద్రుడు తన సోదర శిష్యులతో ఎన్నోసార్లు హరినామ సంకీర్తనలో లీనమై నృత్యం చేశాడు. వరాహనగర మఠంలో ఆ యువ సన్యాసులు గడిపిన కఠోర ఆధ్యాత్మిక జీవితం గురించి ఏం చెప్పాలి? బాహ్యలోకం నుండి కనుమరుగైన శ్రీరామకృష్ణులను తమ హృదయాంతరాలలో ఆవాహనం చేయాలనే ఉద్విగ్నతలో వారు మునిగి ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళు గాంచిన దివ్య దర్శనాలు ఎంతటి దారిద్రాన్ని, ఆవేదనను, బహిష్కరణను, యకశకాలను లెక్కించక మళ్లీ మళ్లీ ప్రయత్నించే స్థితికి వారిని పిచ్చివారిని చేసివేసినవి. బాహ్య చైతన్య రహితులై భక్తి గీతాలు ఆలపించడంలో, నృత్యం చేయడంలో రుచి కలిగిన వారై అహర్నిశలు ప్రార్థనలోనూ, ధ్యానంలోనూ, శాస్త్రాధ్యయనంలోనూ ఆసక్తిపరులై వాళ్ళు విరాజిల్లారు. భగవద్దర్శనమే వాళ్ళ జీవిత ఏకైక లక్ష్యంగా మారింది. వేద పురాణ తంత్ర గ్రంథాలలో పేర్కొన్న సన్యాస జీవిత నియమాలు తూచా తప్పక మనస్ఫూర్తిగా పాటించసాగారు. పగటివేళ మఠంలోనూ, చెట్టు కింద, అర్ధరాత్రి సమీపంలోని శ్మశానంలోనూ, గంగా తీరంలోనూ ఆధ్యాత్మిక సాధనలు అభ్యసించారు, తపస్సు ఆచరించారు. శ్రీరామకృష్ణులు అనుష్ఠించి చూపిన అనుపమాన తపస్యాదుల గురించిన జ్ఞాపకం వారి తపోగ్నిని ప్రజ్వలనం చేసింది. ధ్యానం కొనసాగించడానికై ఆ యువకులు వస్తువుల నుండి చావడానికైనా, పస్తులుండి చావడానికైనా సిద్ధమైనారు. ద్వితీయ పరిచ్ఛేదం. సోమవారం ఫిబ్రవరి 21, 1887. వరాహనగర మఠం. నేడు మహాశివరాత్రి. 2 రోజుల తర్వాత శ్రీరామకృష్ణుల జన్మదినం. వరాహనగరంలో మఠం ప్రారంభించి 5 నెలలైంది. శ్రీరామకృష్ణులు మహాసమాధి చెంది కొన్ని నెలలే గడిచాయి. నరేంద్రుడు, రాకాల్ వంటి భక్తుల మనస్సులో తీవ్ర వైరాగ్యం నెలకొని ఉంది. నాటి ఉదయం నరేంద్రుడు తన కుటుంబ వ్యాజ్యం నిమిత్తం కలకత్తాకు వెళ్ళి ఉన్నాడు.
న్యాయస్థానంలో అతడు సాక్ష్యం ఇవ్వవలసి ఉంది. మా 9 గంటల సమయంలో మఠానికి వచ్చాడు. అతడు గదిలోకి రాగానే చూసిన తారక్ మహదానందంతో శివుడు తాండవం చేసనదిగో అనే పాట పాడగా అతడితో రాకాల్ జత కలిపి పాడాడు. పాడుతూ ఇద్దరూ నృత్యం చేశారు. ఆ పాటను నరేంద్రుడు కొన్ని రోజుల క్రితమే స్వరకల్పన చేశాడు. శివరాత్రి కారణంగా మఠంలో అందరూ ఉపవాసం ఉన్నారు. నరేంద్రుడు, రాకాల్, నిరంజన్, శరత్, శశి, కాళీ, బాబూరాం, తారక్, హరీష్, గోపాల్, శారద, మా మొదలైన వారు అక్కడ ఉన్నారు. యోగీన్ లాటు బృందావనంలో ఉన్నారు. వారు ఇంకా మఠాన్ని చూడలేదు. శరత్, కాళీ, నిరంజన్, శారద వీళ్ళు రాబోయే శనివారం జగన్నాథ దర్శనార్థం పూరీ క్షేత్రానికి వెళ్లనున్నారు. శశి రేయింబవళ్ళు శ్రీరామకృష్ణుల సేవలో నిమగ్నుడై ఉన్నాడు. పూజ పూర్తయింది. శరత్ తంబూరా మీటి పాడాడు. నరేంద్రుడు కలకత్తా నుంచే అప్పుడే తిరిగి వచ్చాడు. ఇంకా స్నానం చేయలేదు. అతన్ని చూసిన కాళీ వ్యాజ్యం ఏమైంది అని అడిగాడు. నరేంద్రుడు విసుగుతో, నువ్వెందుకు దాన్ని గురించి సతాయిస్తావు అన్నాడు. నరేంద్రుడు పొగత్రాగుతూ మా మొదలైన వారితో మాట్లాడసాగాడు. కామినీ కాంచనాలు పరిత్యజించకుండా గతి మోక్షం లేదు. కామం నరకం యొక్క వాకిలి. జనంలో అత్యధిక అసంఖ్యాకులు కామానికి బానిసలు. శివుడు కృష్ణుల విషయమే వేరు. శివుడు శక్తిని నియంత్రించి ఉంచాడు. కృష్ణుడు గృహస్థ జీవితం గడిపిన మాట నిజమే. కానీ ఎటువంటి నిర్లిప్తత! క్షణమాత్రంలో బృందావనాన్ని త్యజించాడే. రాకాల్ తాను పరిపాలించిన ద్వారకను అట్లే త్యజించాడు. నరేంద్రుడు గంగలో స్నానం చేసి చేత తడసిన తువ్వాలుతో తిరిగి వచ్చాడు. అప్పుడు వడలంతా గంగ మన్నును అలుదుకొని ఉన్న శారదా ప్రసన్న నరేంద్రునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. శివరాత్రి గురించి ఉపవాసం ఉన్న అతడు గంగలో స్నానం చేయడానికి వెళ్ళాడు. నరేంద్రుడు పూజామందిరానికి వెళ్ళి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. భవనాథ్ గురించిన ప్రస్తావన వచ్చింది. భవనాథ్ వివాహితుడు. అందుచేత ఉద్యోగం కోసం వెతకవలసి వచ్చింది. అతన్ని గురించి నరేంద్రుడు అతడి వంటివారు సంసార పురుగులు అన్నాడు. సాయంకాలం కావచ్చింది. శివరాత్రి పూజకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. హోమానికైన సమిధలు, బిల్వదళాలు సేకరింపబడ్డాయి. పూజా పిదప హోమం నిర్వర్తింపబడుతోంది. శశి పూజామందిరంలోనూ తక్కిన గదులలోనూ ధూపం వేశాడు. దైవనామాలను ఉచ్చరిస్తూ ప్రతి దేవీ దేవతల చిత్రపటం ముందు సభక్తికంగా ప్రణామం చేశాడు. శ్రీ శ్రీ గురుదేవాయ నమః, శ్రీ శ్రీ కాళికాయై నమః, శ్రీ శ్రీ జగన్నాథాయ సుభద్ర బలరామేభ్యో నమః, శ్రీ శ్రీ షడ్భుజాయ నమః, శ్రీ శ్రీ రాధావల్లభాయ నమః, శ్రీ నిత్యానందాయ నమః, శ్రీ అద్వైతాయ నమః, శ్రీ భక్తేభ్యో నమః, శ్రీ గోపాలాయ, శ్రీ శ్రీ యశోదాయై నమః, శ్రీ రామాయ, శ్రీ లక్ష్మణాయ, శ్రీ విశ్వామిత్రాయ నమః అంటూ స్తుతించాడు. మఠం ఆవరణలోని బిల్వవృక్షం కింద శివపూజకు ఏర్పాట్లు చేశారు. రాత్రి 9 గంటలు. మొదటి జాము పూజ ప్రారంభం కానున్నది. 11:30 గంటలకు రెండవ జాము పూజ జరుగుతుంది. 4 జాములలో పూజ నిర్వర్తింపబడుతోంది. నరేంద్రుడు, రాకాల్, శరత్, కాళీ, సింధీకు చెందిన గోపాల్ మొదలైన వారు బిల్వవృక్షం కింద కూర్చొని ఉన్నారు. భూపతి మా కూడా ఉన్నారు. మఠ సోదరుల్లో ఒకరు పూజ చేశారు. కాళీ గీతాపారాయణం చేశాడు. మధ్య మధ్యలో సాంఖ్య యోగం, కర్మయోగం గురించి నరేంద్రునితో వారించాడు. కాళీ, సమస్తం నేనే. సృష్టి స్థితి లయాలన్నింటినీ నేనే జరుపుతున్నాను. నరేంద్రుడు, నేను ఎలా సృష్టించగలను? మరో శక్తి నా ద్వారా చేయిస్తుంది. అన్ని పనులు అట్లే. మనం చింతన చేయడం కూడా ఆయన ఇచ్చ మేరకే. మా స్వగతం. నేను ధ్యానం చేస్తున్నాను అన్న భావన ఉన్నంతవరకు మనమందరం ఆద్యాశక్తి ఇలాకాలో ఉన్నవారమే. శక్తిని అంగీకరించే తీరాలి అని శ్రీరామకృష్ణులు వచించడం కద్దు. కాళీ ఒకంతసేపు దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. పిదప కర్మల గురించి ప్రస్తావించానే, అవన్నీ కేవలం మిథ్య. చింతన అన్నదే లేదు. వీటిని గురించి యోచిస్తేనే నవ్వు వస్తుంది అన్నాడు. నరేంద్రుడు, నేనే అతణ్ణి
అన్నప్పుడు ఏ నేనును సూచిస్తున్నామో అది ఈ సామాన్యమైన నేను కాదు. మనస్సు, దేహం వీటినన్నింటినీ తొలగించినప్పుడు ఏది మిగిలి ఉంటుందో అదే ఆ నేను. శాంతి 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 అంటూ కాళీ గీతాపారాయణం పూర్తి చేశాడు. నరేంద్రాదులందరూ లేచి నిలబడి పాడుతూ నృత్యం చేస్తూ బిల్వవృక్షాన్ని ప్రదక్షిణ చేశారు. మధ్య మధ్యలో శివగురు శివగురు అనే మంత్రాన్ని ఉచ్చరించారు. అర్ధరాత్రి కృష్ణపక్షపు చతుర్దశి కావడంతో సర్వత్రా గాఢాంధకారం అలుముకొని ఉంది. జీవకోటి యావత్తూ ప్రశాంతంగా ఉంది. కాషాయాంబరాలు ధరించిన యువ సన్యాసులైన ఆ భక్తులు ఉచ్చరించిన శివగురు మహామంత్రనాదం గంభీరమైన మేఘగర్జనల ఆకాశాన్ని గమించి అఖండ సచ్చిదానందంలో లీనమైపోయింది. పూజ ముగిసింది. ఉషక్కాలాన నరేంద్రాదులు గంగా స్నానం చేశారు. స్నానానంతరం భక్తులు శ్రీరామకృష్ణులకు ప్రణామాలు అర్పించి వసారాలో ఒక్కొక్కరుగా వచ్చి కూర్చున్నారు. నరేంద్రుడు ఒక అందమైన కాషాయాంబరం ధరించి ఉన్నాడు. అతడి ముఖాన మేనున కానవచ్చిన దివ్య తేజస్సు ఉడుపుల ఛాయతో మిళితమైపోయి ఉంది. తేజోవంతమైన అతడి ముఖారవిందాన కరుణ తొణికిసలాడసాగింది. జనులకు భక్తి జ్ఞానాలు బోధించడానికే ఆ అఖండ సచ్చిదానంద సాగరం నుండి ఒక బుద్భుదంగా ఉద్భవించి మానవ రూపంలో అవతరించినట్లు అతడు విరాజిల్లాడు. అతన్ని చూసి నవారు తమ దృష్టిని మరి దేనిమీద మరల్చలేకపోయారు. అప్పుడు నరేంద్రుని వయస్సు 24 ఏళ్లు. ఈ పిన్న వయస్సులోనే చైతన్యులు కూడా సంసారాన్ని పరిత్యజించాడు. భక్తులు ఉపవాస విరమణ నిమిత్తం పళ్ళు, మిఠాయిలు బలరాం ముందు రోజు పంపి ఉన్నాడు. రాకాల్ తదితర భక్తులతో నరేంద్రుడు గదిలో నిలబడే వాటిని ఆరగించాడు. కాస్త తినగానే ఆనందంతో బలరాం ధన్యుడు, నిజంగా బలరాం ధన్యుడు అని అన్నాడు. పిదప నరేంద్రుడు ఒక బాలునిలా తమాషా చెయ్యసాగాడు. రసగుల్లా నోట పెట్టుకుని నిశ్చలంగా నిలబడిపోయాడు. కనురెప్పలు అల్లార్చడం లేదు. ఒక భక్తుడు అతడు కింద పడిపోకుండా పట్టుకున్నాడు. కాసేపయ్యాక నరేంద్రుడు రసగుల్లాను నోట ఉంచుకుని కళ్ళు తెరిచి నేను బాగానే ఉన్నాను అన్నాడు. అందరూ గొల్లున నవ్వారు. మా తదితరులకు పానీయాలు, మిఠాయి ప్రసాదం ఇవ్వబడ్డాయి. వీరిలో పొంగిపొరలిన ఆనంద వెల్లువను చూసి మా మహదానందభరితుడు అయ్యాడు. జై గురు మహారాజ్, జై గురు మహారాజ్ అంటూ భక్తులు నినదించారు. తృతీయ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణుల ప్రేమ గురించి నరేంద్రుడు మా సంభాషణ. శుక్రవారం మార్చి 25, 1887 సన్యాస సోదరులను చూడడానికి మా వరాహనగర మఠానికి వచ్చాడు. దేవేంద్రుడు వెంట వచ్చాడు. మా తరచూ రావడం కద్దు. కొన్ని సమయాల్లో 1-2 రోజులు అక్కడ బస చేయడము పరిపాటి. గత శనివారం వచ్చిన వాడు 3 రోజులు ఉండిపోయాడు. మఠంలోని సన్యాసులలో, ముఖ్యంగా నరేంద్రునిలో తీవ్ర వైరాగ్యం నెలకొని ఉంది. దాన్ని చూడడానికై మా తరచూ వస్తూ ఉంటాడు. సాయంత్ర సమయం నాటి రాత్రి అక్కడే గడపనించాడు. మా శశి సుమధుర స్వరంలో దైవనామాన్ని ఉచ్చరిస్తూ పూజామందిరంలో దీపం వెలిగించి ధూపం వేశాడు. తక్కిన గదుల్లో ఉన్న దేవీదేవతల చిత్తరువుల ముందు సాంబ్రాణి ధూపం వేశాడు. దీపారాధన ముగిసింది. సన్యాసులు మా దేవేంద్రాదులు చేతులు జోడించి హారతి దర్శిస్తూ జయశివ ఓంకార పాటను అందరూ గానం చేశారు. నరేంద్రుడు మా మాట్లాడుకుంటున్నారు. నరేంద్రుడు శ్రీరామకృష్ణులను పలుమార్లు కలుసుకున్న విషయము, తన జీవితంలో తత్కారణంగా జరిగిన సంఘటనల గురించి చెప్పాడు. నరేంద్రుడు, ప్రథమంలో నేను ఆయన్ను కలుసుకున్నప్పుడు నన్ను చూసి నువ్వు వచ్చేశావా అన్నారు. చాలా కాలంగా పరిచయస్తులైన ఒక వ్యక్తిలా నాతో మాట్లాడుతున్నారే, ఎంత ఆశ్చర్యం అని నాలో నేను అనుకున్నాను. నీకు జ్యోతి దర్శనం కలుగుతుందా అని ఆయన నన్ను అడిగారు. అందుకు నేను అవునండి, నిద్రపోవడానికి ముందు నుదురు సమీపాన ఒక జ్యోతి పరిభ్రమిస్తూ ఉన్నట్లుగా కాంచుతున్నాను అన్నాను. మా ఇప్పుడు చూస్తున్నావా? నరేంద్రుడు, మునుపు తరచూ చూసేవాడను. ఒకరోజు యదు మల్లిక్ ఉద్యాన గృహంలో శ్రీరామకృష్ణులు నన్ను స్పృశించి ఏదో ఉచ్చరించారు.
నేను స్పృహ కోల్పోయాను. ఆ స్పర్శచే జనించిన పరమానందం 1 నెల రోజుల వరకు నాలో నెలకొనే ఉంది. నాకు వివాహం జరగనున్నదని వినగానే ఆయన జగజ్జనని పాదార విందాలను పుచ్చుకొని విలపించారు. అమ్మ, దీన్ని ఆపించు, నరేంద్రుడు మునిగిపోకుండా చూడు అంటూ మొరపెట్టుకున్నారు. నా తండ్రి గతించాక తల్లి సోదరులు పస్తులు ఉండి కష్టపడ్డారు. అప్పుడు ఒకరోజు అన్నదా గుహతో ఆయన్ను చూడబోయాను. నరేంద్రుని తండ్రి మరణించాడు. అతడు ఎంతో కష్టాల్లో ఉన్నాడు. మిత్రులు ఇప్పుడు అతడికి కొంత ధనం సహాయం చేస్తే బాగుంటుంది అన్నారు అతడితో. అతడు అక్కడ నుండి వెళ్ళిపోయాక నేను ఆయన్ను కసురుకున్నాను. ఇవన్నీ అతడితో ఎందుకు చెప్పారు అన్నాను. ఆయన విలపించసాగారు. విలపిస్తూనే, నాయన, నీ కోసమైతే నేను ఇంటింటికి వెళ్ళి భిక్షం ఎత్తడానికి సిద్ధమే అని అన్నారు. ఆయన తన ప్రేమచే మమ్మల్ని ఆకట్టుకున్నారు. మీరు ఏమంటారు మా? దానిలో వీసమంత సందేహమూ లేదు. నిష్కామమైన ఆయన ప్రేమను ఏమని చెప్పాలి? నరేంద్రుడు ఒకరోజు ఆయన ఏకాంతంలో నాతో ఏదో చెప్పారు. అప్పుడు అక్కడ ఎవరూ లేరు. దీన్ని మీరు ఇక్కడ ఉన్న మరెవరికీ చెప్పకండి మా. చెప్పను. ఆయన ఏమన్నారు? నరేంద్రుడు తమకు సిద్ధులు ఉపయోగించడం ఇష్టం లేదని, నా ద్వారా వాటిని ఉపయోగిస్తానని అన్నారు. నేను నిరాకరించాను. ఆయన మాటలు నేను విస్మరిస్తానని ఆయన మీతోనూ చెప్పి ఉంటారు. ఆయన దివ్య దర్శనాలను వట్టి చిత్త భ్రమలు అని నేను పరిహసించాను. ఆయన నాతో, నేను కుటీపైకెక్కి, నా ప్రియమైన బిడ్డలారా, నా భక్తులారా, మీరు ఎక్కడ ఉన్నారు? రండి, సత్వరం రండి, మిమ్మల్ని చూడలేక నా మనస్సు క్షోభిస్తోంది అని కేకలు పెట్టి పిలిచాను అన్నారు. భక్తులు వస్తారని ఆయనతో జగజ్జనని చెప్పి ఉంది. చూసారా, ఇప్పుడు అవన్నీ అట్లే జరుగుతున్నాయి అన్నారు. నేను ఏం చెప్పగలను? మౌనం పాటించాను. ఒకరోజు తన గది తలుపు మూసుకొని దేవేంద్రుడు గిరీస్తూ నా గురించి అతడు ఎవరన్నది చెప్పివేస్తే అతడు తన దేహాన్ని నిలుపుకోడు అన్నారు. మా. అవును, అలాగే విని ఉన్నాం. మాతోనూ ఆయన పలుమార్లు చెప్పడం జరిగింది. కాశీపూర్లో ఒకసారి నిర్వికల్ప సమాధిలో నీ స్వస్వరూపం అభివ్యక్తమైనది కదా. నరేంద్రుడు అవును, దేహం ఉన్నట్లే ఆ స్థితిలో నాకు తోచలేదు. కేవలం ముఖం మాత్రమే ఉద్యోదకం అయినది. శ్రీరామకృష్ణులు మేడ మీద గదిలో ఉన్నారు. నేను కింద ఉన్నాను. అప్పుడు ఆ స్థితి నాకు ఏర్పడింది. నేను విలపించసాగాను. నాకు ఏమైంది అని అడిగాను. పెద్దగోపాల్ మేడ మీదకు పరిగెత్తి శ్రీరామకృష్ణులతో నరేంద్రుడు విలపిస్తున్నాడు అన్నాడు. కాసేపయ్యాక నేను ఆయన్ను చూడడానికి మేడ మీదకు వెళ్ళినప్పుడు ఆయన నన్ను చూసి, ఇప్పుడు గ్రహించావు కదా, తాళం చెవి నా వద్ద ఉంది అన్నారు. నాకు ఏమైంది అని నేను అడిగినప్పుడు తక్కిన భక్తులను చూస్తూ ఆయన తాను ఎవరన్నది ఇతడు గ్రహిస్తే ఇతడి దేహం నిలవదు, అందుకే మూసి ఉంచాను అన్నారు. ఒకరోజు నువ్వు కోరితే కృష్ణుణ్ణి నీ హృదయంలో కాంచగలవు అన్నారు. అందుకు నేను, నాకు కృష్ణుడు గిష్ణుడు లాంటివి విషయాల్లో నమ్మకం లేదు అన్నాను. మా. నరేంద్రుడు నవ్వారు. కొన్ని స్థలాలు, కొన్ని వస్తువులు లేక కొందరు వ్యక్తులను చూస్తున్నప్పుడు వారిని గత జన్మలో నేను చూసినట్లు ఒక అంతరంగ భావన నాకు జనిస్తుంది. వాళ్ళు బాగా పరిచయస్తుల్లా తోస్తారు. ఆమ్హర్డ్ వీధిలోకి శరత్ ఇంటికి వెళ్ళినప్పుడు అతడితో ఈ ఇల్లు నాకు ఇదివరలోనే పరిచయమైనట్లు తోస్తోంది. ఈ ఇంట్లోని గదులు, దారులు చాలా కాలంగా నాకు తెలిసినట్లు అనిపిస్తున్నవి అని అన్నాను. నాకు ఏది ఇష్టమో అదే చేస్తూ వచ్చాను. ఏనాడు ఆయన వ్యతిరేకించలేదు. నేను బ్రహ్మ సమాజంలో సభ్యుడిగా ఉన్నానని మీకు తెలుసు కదా. మా. అవును, తెలుసు. నరేంద్రుడు అక్కడకు స్త్రీలు కూడా వస్తారని ఆయనకు తెలుసు. స్త్రీలు పక్కన ఉన్నప్పుడు ధ్యానం ఎలా చేయగలవని ఆయన ఆక్షేపించినా నన్ను అందు గురించి ఏమీ అడగలేదు. ఒకరోజు నాతో, నువ్వు బ్రహ్మ సమాజంలో సభ్యుడైనట్లు రాకాల్తో ఏమీ చెప్పవద్దు, అతడు చేరాలి అంటాడు అన్నారు. మా. నీకు మనోస్థైర్యం ఎక్కువ, అందుకే నిన్ను అడ్డగించలేదు. నరేంద్రుడు జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న కారణంగానే నా మనోస్థితి అలా ఉంది మాస్టర్. మా. మీరు జీవితంలో ఇంత కష్టపడినట్లు తెలియరావడం లేదు. కష్టపడకుంటే భగవంతుని సంపూర్ణంగా ఆధారం చేసుకుని జీవించడం అసాధ్యం. అది సరే, ఫలానా వ్యక్తిలో ఎంత వినమ్రత, అణకువ, సరళత్వం, నాలోనూ ఇలాంటి వినమ్రత ఎలా కలుగుతుందో చెప్పండి. మా. నీ అహంకారం గురించి శ్రీరామకృష్ణులు అహంకార్, ఎవరి అహంకారం అనేవారు.
నరేంద్రుడు, దాని అర్థం ఏమిటి? మా రాధతో నెచ్చలి ఒకతే నువ్వు అహంకారివి, అందుకే కృష్ణుణ్ణి పరిహాసం చేశావు అన్నది. ఇది విన్న మరొక చెలి, అవును నిజమే, కానీ ఇది కృష్ణుడు నా నాయకుడు అన్న అహంకారం. ఇది కృష్ణుడే ఆమెలో నెలకొల్పాడు అని జవాబు చెప్పింది. నీ ద్వారా అనేక పనులు నిర్వర్తించడానికి భగవంతుడే ఈ అహాన్ని నీలో ఉంచాడు అన్నదే శ్రీరామకృష్ణులు చెప్పిన మాటకు అర్థం. నరేంద్రుడు, నాకు దుఃఖం లేదని నా అహంకారం దండోరా వేస్తోంది. మా నవ్వుతూ, అలా అయితే నీ ఇచ్చ మేరకు అహంకారాన్ని ఉంచుకో. ఇద్దరూ నవ్వారు. పిదప విజయకృష్ణ గోస్వామి గురించి, మిగిలిన భక్తుల గురించి ప్రస్తావన వచ్చింది. నరేంద్రుడు, విజయుని గురించి శ్రీరామకృష్ణులు అతడు ఇంకా తలుపు తడుతూనే ఉన్నాడు అనేవారు. మా అంటే ఇంకా గదిలోకి ప్రవేశించలేదు. ఒకసారి శ్రీరామకృష్ణులు శ్యాంపుకూర్లో ఉన్నప్పుడు విజయ్ ఆయనతో, మీ ఈ దేహంతోనే ఢాకాలో మీ దర్శనం కలిగింది అన్నాడు. నువ్వు ఆ మాట విన్నావు? నరేంద్రుడు, అవును. దేవేంద్రుడు, రాంబాబు తదితరులు సంసారం పరిత్యజింప ఎంతగానో ప్రయత్నించారు. రాంబాబు ఏకాంతంలో నాతో 2 ఏళ్లలో నిశ్చయంగా త్యజిస్తాను అన్నాడు. మా 2 ఏళ్ల తరువాత అంటే కుమార్తెలకు వివాహ ఏర్పాట్లన్నీ చేసిన తరువాత? నరేంద్రుడు, ఆ ఇంటిని అద్దెకు ఇచ్చేసి మరో చిన్న ఇల్లు కొంటాడు. కుమార్తెల వివాహ ఏర్పాట్లు ఇంటివారు చూసుకుంటారు. మా గోపాల్ అత్యున్నత స్థితిలో ఉన్నాడు కదా? నరేంద్రుడు, ఎట్లా? మా తీవ్ర పారవస్యంతో హరినామం ఉచ్చరిస్తున్నప్పుడు కన్నీరు కాలువలు కడుతోంది, రోమాంచితం అవుతుంది. నరేంద్రుడు, పారవస్యం కలిగితేనే గొప్పవాడైపోయినట్లా? కాళీ, శరత్, శశి, శారదలు గోపాల్ కంటే అత్యున్నత స్థితిలో ఉన్నవారు. వీరిలో ఎంతటి పరిత్యాగం! గోపాల్ శ్రీరామకృష్ణులను అంగీకరించడు కదా? మా అతడు ఈ చోటుకు చెందినవాడు కాడని శ్రీరామకృష్ణులే చెప్పి ఉన్నారు. కానీ శ్రీరామకృష్ణుల పట్ల అతడు అత్యంత భక్తి కలిగి ఉండటం నేను చూశాను. నరేంద్రుడు, ఏం చూశారు? మా మొదట్లో నేను దక్షిణేశ్వరం వస్తూ ఉన్నప్పుడు ఒకరోజు శ్రీరామకృష్ణుల గదిలో నుండి భక్తులు బయటకు వచ్చారు. పిదప నిత్యగోపాల్ ఇటుకలతో నిర్మితమైన కాలిబాటలో శ్రీరామకృష్ణుల ముందు మోకరిల్లి చేతులు జోడించి నిలబడ్డాడు. వెన్నెలకాంతి ప్రకాశిస్తూ ఉంది. శ్రీరామకృష్ణుల గదికి ఉత్తరాన ఉన్న వసారాను ఆనుకుని ఉన్న కాలిబాట అది. అప్పుడు అక్కడ మరెవరూ లేరు. ఆ దృశ్యం శ్రీరామకృష్ణుల వద్ద గోపాల్ శరణాగతి పొందుతూ ఉన్నట్లు, ఆయన అతడికి అభయప్రదానం ఇస్తూ ఉన్నట్లు నాకు తోచింది. నరేంద్రుడు, నేను చూడలేదు. మా అతడు పరమహంస స్థితిలో ఉన్నాడని శ్రీరామకృష్ణులు చెప్పడం కద్దు. అదే సమయం భక్తురాండ్రతో సన్నిహితంగా మెలగవద్దని అతన్ని హెచ్చరించారు. పలుమార్లు హెచ్చరించి ఉన్నారు. నరేంద్రుడు, అతడు పరమహంస స్థితిలో ఉండి ఉంటే అతడికి ధనం పట్ల ఆసక్తి ఎందుకు ఉంది అని శ్రీరామకృష్ణులు నాతో అన్నారు. పైగా అతడు ఈ చోటుకు చెందినవాడు కాడు. ఎవరు నాకు అతి సన్నిహితులో వాళ్ళు సదా ఇక్కడకు వస్తూ ఉంటారు అని చెప్పేవారు. గోపాల్ ఒక సిద్ధుడు, హఠాత్ సిద్ధుడు. కానీ ఈ చోటుకు చెందినవాడు కాడు. అతడు నాకు కావలసిన వాడైతే అతన్ని చూడ నేను ఎందుకు విలపించడం లేదు అని నన్ను అడిగారు. కొందరు అతన్ని నిత్యానందుని అవతారంగా జమకట్టేవారు. కానీ శ్రీరామకృష్ణుడు అద్వైతుడు, చైతన్యుడు, నిత్యానందుడు ముగ్గురు నేనే, ఒక దేహంలో ముగ్గురు అని పలుమార్లు నాతో చెప్పి ఉన్నారు. చతుర్థ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణుల సాంగత్యంలో నరేంద్రుని స్మృతులు. శుక్రవారం ఏప్రిల్ 8, 1887. వరాహనగర మఠంలో కాళీ తపస్వి గదిలో 2 భక్తులు కూర్చుని ఉన్నారు. ఒకరు సన్యాసి, మరొకరు గృహస్థు. ఇద్దరికి వయస్సు 24 లేక 25 ఉండవచ్చు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మా వచ్చాడు. మఠంలో 3 రోజులు గడపాలనే ఉద్దేశంతో వచ్చాడతడు. ఉదయం 8 గంటలు. మా పూజామందిరంలో శ్రీరామకృష్ణులకు మొక్కిన పిదప నరేంద్రుడు, రాకాల్ మొదలైన భక్తులను కలుసుకున్నాడు. ఆ తరువాత కాళీ గదికి వెళ్ళి అక్కడ ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్నది విన్నాడు. గృహస్థ భక్తుడు సన్యాసం పుచ్చుకోగోరాడు. సన్యాసి వద్దన్నాడు. సన్యాసి, నీకున్న ఆ కొన్ని కర్తవ్యాలను పూర్తి చేయకూడదా? కాస్త ప్రయత్నిస్తే సత్వరం అవి పూర్తవుతాయి. తను నరక బాధలు అనుభవించాలని ఒక ఫలానా వ్యక్తి తెలుసుకున్నాడు. అతడు తన మిత్రుడితో నరకం ఎలా ఉంటుంది అని అడిగాడు. అందుకు మిత్రుడు నేల మీద నరకం చిత్రాన్ని వేయసాగాడు. చిత్రం వేశాక దాని మీద అటూ ఇటూ దొర్లి నా నరకవాసం పూర్తయింది అన్నాడు. గృహస్థ భక్తుడు, నాకు సంసార జీవితం
నచ్చలేదు. ఆహా, మీరు ఎంత ఆనందంగా ఉన్నారు సన్యాసి, వ్యర్థంగా మాట్లాడబోకు. ఇంటి నుంచి బయటకు రావాలి అనుకుంటే వచ్చేయి. నీ కోర్కెలన్నీ పూర్తి చేసుకో. 9 గంటలు కాగానే శశి పూజ ప్రారంభించాడు. సమయం 11 గంటలైంది. మఠ సోదరులు ఒక్కొక్కరుగా గంగలో స్నానం చేసి వచ్చారు. పిదప శుభ్రమైన వస్త్రాలు ధరించి శ్రీరామకృష్ణులకు మొక్కి ధ్యానంలో నిమగ్నులయ్యారు. శ్రీరామకృష్ణుల నైవేద్యం పూర్తిగానే అందరూ కలిసి కూర్చొని భోజనం చేశారు. మా కూడా భోజనం చేశాడు. సాయంత్రమైంది. ధూపం వేశారు. పిదప హారతి నిర్వర్తించారు. రాకాల్, శశి, పెద్దగోపాల్, హరీస్లు వసారాలో కూర్చొని ఉన్నారు. మా కూడా కూర్చున్నాడు. శ్రీరామకృష్ణుల నైవేద్య ప్రసాదాన్ని జాగ్రత్తగా తయారు చేయాలని రాకాల్ అన్నాడు. రాకాల్, శశి తదితరులతో. ఒకరోజు ఆయన భోజనం చేయడానికి మునిపే ఆ భోజనంలో ఒకంత నేను తినేశాను. అది చూసి ఆయన, ఎందుకు ఇలా చేశావు, నీ ముఖం చూడను అన్నారు. నేను ఏడ్చేశాను. పెద్ద గోపాల్, కాశీపూర్ ఉద్యానవనంలో ఒకరోజు ఆయనకు అట్టే పెట్టి ఉంచిన భోజనం మీద నేను దీర్ఘంగా నిశ్వసించాను. ఆ భోజనాన్ని ఆయన నిరాకరించారు. వసారాలో మా నరేంద్రునితో మాట్లాడుతూ నడుస్తున్నాడు. నరేంద్రుడు, నేను దేన్ని ఒప్పుకోనని మీకు తెలుసు కదా. మా అంటే భగవంతుని సాకారత్వం గురించా? నరేంద్రుడు, మొదట్లో ఆయన చెప్పిన అనేక విషయాలను నేను అంగీకరించలేదు. ఒకరోజు ఆయన నాతో, అలా అయితే ఇక్కడకు ఎందుకు వస్తున్నావు అని అడిగారు. నేను మిమ్మల్ని చూద్దామని వస్తున్నానే కానీ మీ మాటలు వినడానికి కాదు అని జవాబు చెప్పాను. మా అందుకు ఆయన ఏమన్నారు? నరేంద్రుడు, ఆయన ఎంతో సంతోషించారు. శనివారం ఏప్రిల్ 9, 1887 శ్రీరామకృష్ణులకు నైవేద్యం అర్పించగానే మఠసోదరులు ప్రసాదం ఆరగించి విశ్రాంతి తీసుకున్నారు. నరేంద్రుడు మా మఠానికి పశ్చిమాన ఉన్న తోటలో ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోసాగారు. నరేంద్రుడు శ్రీరామకృష్ణులు చూసింది మొదలు జరిగిన పలు సంఘటనలు వివరిస్తూ ఉన్నాడు. మా మొట్టమొదట ఆయన్ను చూసిన రోజు నీకు జ్ఞాపకం ఉందా? నరేంద్రుడు, దక్షిణేశ్వర కాళికాలయంలోని ఆయన గదిలోనే అది తటస్థించింది. నాడు నేను ఈ 2 పాటలు పాడాను. నరేంద్రుడు ఆ పాటలు పాడాడు. మా పాట విని ఆయన ఏమన్నారు? నరేంద్రుడు, ఆయన భావపారవస్యంలో మునిగిపోయారు. పక్కన ఉన్న రాంబాబు మొదలైన వారితో, ఈ కుర్రాడు ఎవరు? ఆహా, ఎంత బాగా పాడుతున్నాడు అన్నారు. మళ్ళీ రమ్మని నాతో చెప్పారు. మళ్ళీ ఆయన్ను ఎక్కడ కలుసుకున్నావు? నరేంద్రుడు, మళ్ళీ రాజ్మోహన్ ఇంట్లో, పిదప దక్షిణేశ్వరంలో. అప్పుడు నన్ను స్తుతించారు. నువ్వు నారాయణుడవు, నా కోసం దేహధారణ చేసి వచ్చావు అని పాడారు. దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకండి. ఇంకా ఆయన ఏం చెప్పారు? నరేంద్రుడు, ఆయన ఇలా అన్నారు. నువ్వు నా కోసం దేహం ధరించి వచ్చావు. నేను జగజ్జననితో, అమ్మ నేను వెళ్ళగలనా అని వెళ్తే ఎవరితో మాట్లాడతాను? అమ్మ కామినీ కాంచనాలను అడుగంటా త్యజించిన శుద్ధ భక్తుల సాంగత్యం కలుగుకుంటే నేను ఎలా భూమి మీద జీవించగలను అని మొరపెట్టుకున్నాను. నువ్వు రాత్రి ఇక్కడకు వచ్చి నన్ను నిద్రలేపి నేను వచ్చేశాను అన్నావు. కానీ నాకు ఏమీ తెలియదు. నేను కలకత్తాలో నా ఇంట్లో ఆదమరిచి నిద్రపోతున్నాను. అలా అయితే ఒకే సమయంలో నువ్వు ఉండటం జరిగింది లేకపోవటము తటస్థించింది. భగవంతుడు సాకారుడైనట్లు, అదే సమయంలో నిరాకారుడైనట్లు మాదిరి. నరేంద్రుడు, అవును, ఇది ఎవరితోనూ చెప్పకండి. కాశీపూర్లో నాలో శక్తిని ప్రసారం చేశారు. పిదప నువ్వు కాశీపూర్ ఉద్యానవనంలో చెట్టు కింద దుని రగిలించి దాన్ని పక్కన కూర్చున్నావు కదా? నరేంద్రుడు, అవును, పక్కనే కూర్చుని ఉన్న కాళీతో నా చేయి పుచ్చుకొని చూడు అన్నాను. చేయి పుచ్చుకున్న కాళీ నీ దేహం నుండి విద్యుచ్ఛక్తి ప్రసరించేట్లు నాకు ఆఘాతం కలిగింది అన్నాడు. ఈ విషయం మాలో ఎవరికీ చెప్పనని వాగ్దానం చెయ్యండి. నీ ద్వారా పలు గొప్ప కార్యాలు నిర్వర్తించబడాలన్న ఉన్నత ఆశయంతో ఆయన నీలో శక్తిని ప్రసరింపచేశారు.
ఒకరోజు ఒక కాగితం ముక్క మీద నరేన్ జనానికి బోధిస్తాడు అని రాశారు నరేంద్రుడు. కానీ నేను అదంతా నా వల్ల కాదు అన్నాను. అందుకు ఆయన నీ నరనరాలు దాన్ని చేస్తాయి అన్నారు. శరత్ను పరిరక్షించే బాధ్యత నాకు అప్పగించారు. ఇప్పుడతడు భగవంతునికై వ్యాకులత చెందుతున్నాడు. అతడిలో కుండలినీ శక్తి జాగృతం అయింది. ఇకపై చెత్తాచెదారం పోగవకుండా చూసుకోవాలి. చెరువులో వసించడానికి చేపలు పెద్ద కలుగులు తవ్వుతాయి, కానీ చెత్తాచెదారం అడ్డుపడితే ఆ కలుగలలో అవి వసించలేవు అని శ్రీరామకృష్ణులు చెప్పటం నీకు గుర్తేననుకుంటాను. నరేంద్రుడు: నన్ను నారాయణుడని సంబోధించేవారు ఆయన. ఆ విషయం నాకు తెలుసు. నరేంద్రుడు: ఆయనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆయన కాళ్ళు కడుక్కోవడానికి నేను నీళ్లు అందించడం ఆయన అనుమతించేవారు కారు. కాశీపూర్లో ఒకరోజు భక్తులతో తాళం చెవి నా వద్ద ఉంది, స్వస్వరూపాన్ని గ్రహిస్తే దేహాన్ని వదిలివేస్తాడు అన్నారు. ఒకరోజు నీకు ఆ పరిస్థితి నిర్వికల్ప సమాధి ఏర్పడింది కదా? నరేంద్రుడు: అవును. ఆ సమయంలో నాకు దేహం లేనట్లు, తల మాత్రమే ఉన్నట్లు ఒక అనుభూతి ఏర్పడింది. అప్పుడు న్యాయ పరీక్షలకై ఇంట్లో చదువుకుంటున్నాను. హఠాత్తుగా నేను ఏం చేస్తున్నాను అన్న భావం మనస్సులో మెదిలింది. శ్రీరామకృష్ణులు కాశీపూర్లో ఉన్న సమయంలోన? నరేంద్రుడు: అవును. ఉన్మాదిలా ఇంట్లో నుండి పారిపోయి వచ్చాను. నన్ను చూడగానే ఆయన నీకు ఏం కావాలి అని అడిగారు. నాకు సమాధిలో నిమగ్నమైపోవాలని ఉంది అని బదులు చెప్పాను. అందుకు ఆయన, నువ్వు అల్పబుద్ధివి, సమాధికి ఆవల వెళ్ళు, సమాధి అతి స్వల్ప విషయం అన్నారు. అవును. ఆయన జ్ఞానాన్ని దాటి విజ్ఞానం అనే స్థితిని గురించి చెప్పారు. అంటే డాబా ఎక్కిన పిదప మెట్లగుండా ఎక్కి దిగటం లాంటిది. నరేంద్రుడు: జ్ఞానం జ్ఞానం అంటూ పరితపిస్తున్నాడు కాళీ, కానీ అతన్ని కసురుతున్నాను. జ్ఞానమా కావాలి? మొదట భక్తి పరిపక్వత కానివ్వు అన్నాను. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో తారక్తో పారవస్యం, భక్తి, వీటికి అంతమే లేదు అన్నారు. నీ గురించి ఇంకా ఏం చెప్పారు? నరేంద్రుడు: నేను ఏం చెప్పినా అట్లే విశ్వసించేవారు. నేను ఒకసారి మీరు గాంచే దివ్య దర్శనాలన్నీ మీ చిత్తభ్రమలు అని చెప్పినప్పుడు వెంటనే ఆయన జగజ్జనని వద్దకు వెళ్ళి, నరేంద్రుడు ఇలా అంటున్నాడే, అలా అయితే అన్నీ కేవలం భ్రమలేనా అని అడిగారు. పిదప నా వద్దకు వచ్చి అవన్నీ యథార్థమే అని జగజ్జనని చెప్పిందని చెప్పారు. పైగా నాతో నీ పాట వింటే తన వక్షాన్ని తాకి చూపుతూ దీనిలో ఉండే వ్యక్తి పాములా బుసకొట్టి పడగ విప్పి నిశ్చలంగా నిలబడి వింటూ ఉన్నట్లు తోస్తుంది అన్నారు. మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. నన్ను గురించి ఆయన ఇంత చెప్పినప్పటికీ నేను సాధించింది ఏమిటి? ఇప్పుడు నువ్వు శివవేషం ధరించావు. నువ్వు ధనం స్వీకరించలేవు. శ్రీరామకృష్ణులు చెప్పే కదా నీకు తెలిసిందే. నరేంద్రుడు: ఏమిటది చెప్పండి. ఒక పగటి వేషగాడు శివవేషం ధరించాడు. అతడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోని వారు అతడికి ₹1 ఇచ్చారు. కానీ అతడు దాన్ని స్వీకరించలేదు. తన ఇంటికి వెళ్ళి వేషం తీసివేసి కాళ్ళు చేతులు కడుక్కున్నాక తిరిగి వచ్చి ₹1 అడిగాడు. నువ్వు ఎందుకు మొదట పుచ్చుకోలేదు అని ఆ ఇంటివారు అడిగినప్పుడు, అప్పుడు నేను శివవేషం ధరించి ఉన్నాను. శివుడు ఒక సన్యాసి, ధనం ముట్టరాదు అని బదులు చెప్పాడు. ఇది విని నరేంద్రుడు పగలబడి నవ్వాడు. నువ్వు ప్రస్తుతం ఒక వైద్యుని వేషం ధరించి ఉన్నావు. బాధ్యత అంతా నీ మీదనే ఉంది. మఠ సోదరుల సంరక్షకుడవు. నరేంద్రుడు: మేము శ్రీరామకృష్ణులు చూపిన మార్గంలోనే సాధనలు అనుష్ఠిస్తున్నాం. కానీ రాంబాబు దీన్ని పరిహసించడమే వింతగా ఉంది. మేము శ్రీరామకృష్ణులను దర్శించాము, ఇక సాధనలు ఎందుకు అంటాడు అతడు. ఎవరికి దేనిలో విశ్వాసం ఉన్నదో దాని ప్రకారం చేసుకోవచ్చు. నరేంద్రుడు: మమ్మల్ని సాధనలు అనుష్ఠించమని ఆయన చెప్పారు. నరేంద్రుడు మళ్ళీ శ్రీరామకృష్ణుల అవ్యాజ ప్రేమను గురించి చెప్పసాగాడు. నరేంద్రుడు: ఎన్నోసార్లు ఆయన నా కోసం జగజ్జనని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. నా తండ్రి గతించాక తినడానికి తిండి లేక మేం ఇంట్లో దుర్భరావస్థలో ఉన్నప్పుడు నా కోసం జగజ్జనని ధనం ఇప్పించమని ప్రార్థించారు. అవన్నీ నాకు తెలుసు. నువ్వు ఒకసారి నాతో చెప్పి ఉన్నావు. నరేంద్రుడు: కానీ నాకు ధనం లభించలేదు. శ్రీరామకృష్ణులు నాతో సామాన్యమైన తిండి బట్టకు నీకు లోటు ఉండదు అని అన్నారు.
నా పట్ల ఆయనకు ఎంతటి అవ్యాజ ప్రేమ! అదే సమయంలో నాలో ఏదన్నా చెడు తలంపు మెదిలితే ఆయనకు వెంటనే తెలిసిపోయేది. అన్నదా గుహతో తిరుగుతూ ఉన్నప్పుడు దుష్ట సహవాసంలో చిక్కుబడ్డాను. ఆ రోజుల్లో నా చేతి గుండా ఏ ఆహారాన్ని ఆయన తినలేకపోయేవారు. తినడానికి చెయ్యి ఎత్తేవారు కానీ చెయ్యి పైకి పోయేది కాదు. ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు అట్లే తినడానికై చేతిని నోటిదాకా తీసుకువెళ్ళేవారు. ఆ తర్వాత సాధ్యమయ్యేది కాదు. పిదప నాతో ఇంకా నువ్వు తయారు కాలేదు అనేవారు. కొన్ని సందర్భాలలో నేను అడుగంటా విశ్వాసాన్ని కోల్పోయేవాడిని. ఒకసారి బాబూరాం ఇంట్లో ఉన్నప్పుడు సర్వం శూన్యం, దేవుడు గీవుడు ఎవరూ లేరు అనే భావన జనించింది. తమకు ఇలాంటి స్థితి ఏర్పడిందని శ్రీరామకృష్ణులే స్వయంగా చెప్పి ఉన్నారు. ఇద్దరూ కాసేపు మౌనం వహించారు. పిదప మీరు ధన్యులు, రేయింబవళ్ళు ఆయన చింతనలోనే ఉన్నారు అన్నాడు. అందుకు నరేంద్రుడు భగవత్ సాక్షాత్కారం పొందనందున దేహత్యాగం చెయ్యాలన్న భావన మాకు ఇంకా కలగడం లేదే అన్నాడు. రాత్రి అయింది. నిరంజన్ పూరీ నుంచి తిరిగి వచ్చాడు. అతన్ని చూసి మఠ సోదరులు ఎంతో సంతోషించారు. అతడు పూరీ యాత్రానుభవాలు వివరించాడు. అతడి వయస్సు 25 లేక 26 ఉండవచ్చు. హారతి తదనంతరం కొందరు ధ్యాన నిమగ్నులు అయ్యారు. కొందరు వసారాలో కూర్చొని నిరంజన్తో మాట్లాడసాగారు. రాత్రి 9 గంటలకు శ్రీరామకృష్ణులకు శశి నైవేద్యం అర్పించాడు. పిదప శ్రీరామకృష్ణులు శయనించారు. మఠ సోదరులు నిరంజన్తో కలిసి భోజనం చేశారు. చపాతీ, కూర, బెల్లం, శ్రీరామకృష్ణుల ప్రసాదమైన రవ్వ పాయసం ఇవే వారి రాత్రి ఆహారం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.